హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై కన్ఫ్యూజన్ వీడింది. మరో 40 రోజుల్లో ట్రోఫీని నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డుకు ఓ పెద్ద సమస్య తలెత్తిపడింది. మ్యాచ్లు జరగాల్సిన పాకిస్తాన్లోని 3 వేదికలు గడాఫీ, లాహోర్, కరాచీ స్టేడియాల రెనోవేషన్ పనులు ఇంకా పూర్తి కాలేదట. చాలా పని పెండింగ్లో ఉందని తెలిసిందే. వాస్తవానికి ఈ పనులన్నీ 2024 డిసెంబర్ 31లోగా పూర్తి కావాల్సి ఉంది. కానీ సమయం గడుస్తున్న స్టేడియాల్లో ఇప్పటి వరకు చాలా పనులు పెండింగ్లోనే ఉన్నాయట. సీట్ల పునరుద్ధరణ నుంచి ప్లేయర్ డ్రెస్సింగ్ రూమ్స్ రెనోవేషన్, హాస్పిటాలిటీ బాక్సెస్, ఫ్లడ్ లైట్ల ఏర్పాట్లు సహా ఇతర సౌకర్యాలకు సంబంధించిన పనులేవి పూర్తి కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ పనులన్నీ పూర్తి కావడానికి ఐసీసీ 2 డెడ్లైన్ కూడా పెట్టింది. జనవరి 25 నాటికి సిద్ధం చేయాలని ఆదేశించింది. కానీ దానికి ఎక్కువ రోజులు సమయం లేదు. దీంతో ఫైనల్ డెడ్ లైన్ ఫిబ్రవరి 12గా విధించింది ఐసీసీ. కానీ స్టేడియాల పునరుద్ధరణ పట్ల పీసీబీ ఆలస్య వైఖరి వహిస్తున్నందుకు ఐసీసీ సీరియస్ గా ఉందని తెలిసిందే. దీంతో ఏకంగా టోర్నీనే పాక్ నుంచి షిఫ్ట్ చేయాలని అనుకుంటుందట. అంతకన్నా ముందు అసలు ఈ పునరుద్ధరణ పనులు ఎక్కడి దాకా వచ్చిందో పరిశీలించేందుకు ఐసీసీ నుంచి ఓ బృందం త్వరలోనే పాకిస్తాన్లో పర్యటించనుందని సమాచారం అందింది. అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. కాబట్టి నిర్ణీత గడువులోగా రెనోవేషన్ పనులు పూర్తి చేయడం పాక్ క్రికెట్ బోర్డుకు ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది.